దేవుడు మీకు కన్నవాళ్ళని తోడుగా ఇవ్వలేదు, పెంచిన వాళ్ళని దూరం చేశాడు, ప్రేమించిన వాళ్ళని దూరం చేశాడు. ఆఖరికి కడుపులో బిడ్డని మోస్తూ మీరు ప్రశాంతంగా ఉండకుండా చేస్తున్నాడు. మీకు దూరమైన అన్నీ మీకు నేను దగ్గర చేస్తాను. మీరు సంతోషంగా ఉండేలా చేస్తాను. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయనివ్వకుండా చూస్తాను. అలానే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ లైఫ్లోకి నేను ఎలాంటి డిస్టర్బెన్స్ని రానివ్వను. తమ్ముడిని కొట్టిన వాడెవడో తెలిసిందా? ఇంకా లేదు సార్. ఆ రోజు జాతరకి చాలా మంది వచ్చారు కదా, అంతా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకెన్నాళ్ళు ఎంక్వైరీ చేస్తావు? సత్య కళ్ళు తెరిచేలోపు వాళ్ళెవరో నాకు తెలియాలి. అలాగే సార్. సార్, మీ బ్రదర్కి స్పృహ వచ్చింది. రండి సార్, స్పృహ వచ్చింది మీ తమ్ముడికి. తమ్ముడు, తమ్ముడు, రేయ్ లేరా, కళ్ళు తెరవరా. తమ్ముడు, నన్ను చూడరా, నన్ను చూడరా. నేనురా అన్నయ్యని, చూడరా. సత్య, సత్య, అరే తమ్ముడు, తమ్ముడు. అవునరా, అన్నయ్యనే. చెప్పరా, ఎవర్రా నీకు పరిస్థితి తీసుకొచ్చింది? ఎవరు నిన్ను కొట్టింది? చెప్పు సత్య, చెప్పరా. నీకిలా జరగకూడదనే నిన్ను అమెరికాలో ఉంచానురా. చెప్పరా, నేను ఇలా చేసిన వాడిని అస్సలు ఊరుకోను. చెప్పు, ఎవరు నిన్ను కొట్టింది? చెప్పు, చెప్పరా, చెప్పరా. రేయ్ కళ్ళు మూయకరా. రేయ్ చెప్పరా, చెప్పరా. సార్, ఫోర్స్ చేయకండి సార్. ఫోర్స్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు, బ్రెయిన్ దెబ్బతింటుంది. పేరు చెప్పరా, వాడెక్కడున్నాడో చెప్పరా. అరే తమ్ముడు, డాక్టర్. సత్య, సత్య, సత్య. సారీ సార్, అతను మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. మీరు ఇలాగే ఫోర్స్ చేస్తే బ్రెయిన్ డెడ్ అవుతుంది. రాయ్, నా తమ్ముడి బ్రెయిన్ డెడ్ అవ్వకూడదు. వాడు బ్రతకాలని చెప్పాను కదా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాడు బ్రతకాలి. అలాగే సార్, తమ్ముడు స్పృహలోకి వచ్చాడు కదా సార్, ఇది చాలా మంచి విషయం. మీ తమ్ముడు రేపో ఎల్లుండో తప్పకుండా స్పృహలోకి వస్తాడు సార్. కొంచెం ఓపిక పట్టండి సార్. రే తమ్ముడు, నిన్ను ఇలా చేసిన వాడిని వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. నువ్వు కళ్ళు తెరిచే టైంకి వాళ్ళ శవాల్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఆవిడ ఎప్పుడు వస్తారు సార్? అపాయింట్మెంట్ తీసుకున్నాక రాకపోతే ఎలా? మా వాళ్ళ హెల్త్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా సార్. మీ హాస్పిటల్ని మేము నమ్మొచ్చాం సార్. ప్లీజ్ సార్, ఆవిడ రాకపోతే ఇంకో డాక్టర్ని అరేంజ్ చేస్తాము. మీరు వెళ్ళి ఓపీలో కూర్చోండి. నిజంగా మీరు అరేంజ్ చేస్తారా? చేస్తాం సార్, కూర్చోండి. సరే పదండి. ఏమైంది ఆకాష్? ఏంటి గొడవ? ఎవరు వాళ్ళు? అదితి పేషెంట్స్ రా. అదితి హాస్పిటల్కి రావట్లేదని గొడవ చేస్తున్నారు. అదేంటి?
తను రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తుంది కదా. ఎక్కడొస్తుంది? నీతో గొడవైనప్పటి నుంచి తను చాలా డిస్టర్బ్గా ఉంది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. ఇలా అయితే మన హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది. ముఖ్యంగా అదితి కెరీర్ పోతుంది. తన డిస్టర్బెన్స్ని నువ్వే క్లియర్ చేయాలరా. తనని మళ్ళీ నువ్వే మామూలు మనిషిని చేయాలి. డూ సంథింగ్ గౌతమ్. ఏంటండి, ఏమైనా కావాలా? వంట నేను చేస్తాను కదండి, మీకెందుకు శ్రమ? మీరు చేయాల్సినవన్నీ చేశారు కదమ్మా, ఇక ఈ పనైనా మమ్మల్ని చేసుకోనివ్వు. అదేంటండి అలా అంటున్నారు? అనడానికి మేమెవరం, పడటానికి మీరెవరు? కాఫీ తీసుకోండి సార్. ఏంటి సార్, కాఫీ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? ఇప్పటికే నీ నుంచి చాలా సహాయం తీసుకున్నాను. ఇంకా నేను ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు. సహాయం ఏంటి సార్? నా చేత్తో ఇచ్చింది తీసుకోకూడదు అనుకుంటున్నారా? నువ్వు వాడు కలిసి మాకు చాలా ఇచ్చారు. అడగకుండా ఇచ్చినవి తీసుకోవడం మంచిది కాదమ్మా. అత్తా, నా షర్టు బటన్ ఊడిపోయింది, కాస్త కుట్టియవా? అలాగే బుజ్జి, ఇటివ్వు.